సో నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఇట్ ఈస్ పీసీఓఎస్. సో పీసీఓఎస్ అన్న, పీసీఓడి అన్న, పీసీఓ అన్న ఇవన్నీ ఒకటే అండి కండిషన్. నీటి బుడగల సమస్య అంటుంటారు కదా అందరూ. ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్. వేరే వేరే నేమ్స్ వాడచ్చు కానీ ఇట్ ఈస్ ద సేమ్. సో ఈ పీసీఓ అన్నది ఎంత ర్యాంపెంట్గా ఉందంటే ఈ కాలంలో ఇట్ ఈస్ అరౌండ్ 10% అండి ఇన్సిడెన్స్. అంటే ఎవ్రీ 10 విమెన్లో ఒక విమెన్ ఈ కండిషన్తో సఫర్ అవుతుంది. సో దీన్నే మనం ఆల్మోస్ట్ న్యూ గైనకలాజికల్ ఎపిడమిక్ అని కూడా అంటున్నారు, అంత ర్యాంపెంట్గా అయింది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ మంత్ ఇట్ ఈస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ది అవేర్నెస్ మంత్ ఫర్ పీసీఓ. ఈ పీసీఓ అన్న ప్రాబ్లంలో ఏమవుతుంది అంటే అందరికీ జస్ట్ బేస్డ్ ఆన్ స్కాన్ మనం పీసీఓ ఉంది అని చెప్పలేమన్నమాట. దానికి సర్టన్ క్రైటీరియా ఉంటాయి 3. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయండి. పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, డిలేడ్ ఉండొచ్చు, స్కాంటీ బ్లీడింగ్ ఉండొచ్చు, లేదా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు. సో ఇవి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మేల్ హార్మోన్స్ బాడీలో, ఫీమేల్ బాడీలో ఎక్సెసివ్గా ఉండడం వల్ల దిల్ హ్యావ్ ఎక్సెస్ ఫేషియల్ హెయిర్. చిన్ మీద కానీ, అప్పర్ లిప్ మీద కానీ, సైడ్ బర్న్స్ మీద కానీ ఎక్కువ హెయిర్ ఉండడం, లిటిల్ పింపుల్స్ ప్రాబ్లం, యాక్నే ఇష్యూస్ ఉండడం, ఇవన్నీ ఉంటాయి. అండ్ థర్డ్ వచ్చేసి అల్ట్రాసౌండ్. సో ఒక ట్రాన్స్వెజైనల్ ఇంటర్నల్ అల్ట్రాసౌండ్లో ఈచ్ ఓవరీలో ఫాలికల్స్ కౌంట్ చేసినప్పుడు మోర్ దెన్ 20 ఫాలికల్స్ ఇన్ ఈచ్ ఓవరీ ఉన్నప్పుడు దాన్ని మనం పీసీఓ అనొచ్చు. సో నేను చెప్పిన 3 క్రైటీరియాలో అట్లీస్ట్ 2 క్రైటీరియా షుడ్ బీ సాటిస్ఫైడ్ టు డయాగ్నోజ్ ఎ లేడీ యాజ్ పీసీఓ. సో సోల్లీ బేస్డ్ ఆన్ అల్ట్రాసౌండ్ పాలిసిస్టిక్ ఓవరీ ఉంది అని చెప్పొచ్చు, కానీ ఒక పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అన్నది వీ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ 2 క్రైటీరియా సాటిస్ఫైడ్. ఈ పీసీఓ అన్నది కాజెస్ ఏముండొచ్చు? దే సే ఫ్యామిలీ హిస్టరీ అండి, జెనెటిక్ రీజన్స్ అంటారు. బట్ దిస్ ఈజ్ ఐ థింక్ ఓన్లీ మైనర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్రాండ్ పేరెంట్స్ ఏజ్లో, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ టైంలో ఈ ఇష్యూస్ లేకుండే. దే వర్ నాట్ కంప్లైనింగ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. వాళ్ళకి ఇంత ఇన్ఫర్టిలిటీ సమస్య లేకుండే. వాట్ కుడ్ బి ద రీజన్స్ ఇప్పుడు ఇంత ఎక్కువగా ఉండడానికంటే? వన్ వుడ్ బి అ స్ట్రాంగ్ ఫ్యాక్టర్ పువర్ లైఫ్ స్టైల్. అంటే పువర్ డైటరీ హ్యాబిట్స్ కానీ, ఎక్కువ అవుట్ సైడ్ ఆయిలీ, హై షుగరీ ఫుడ్, అబ్నార్మల్ టైమింగ్స్ ఆఫ్ మీల్స్ కానీ, అండ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ స్ట్రెస్ అయి ఉండొచ్చు. దర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్, డెస్క్ జాబ్స్ కానీ, మోర్ వాచింగ్ టెలివిజన్, అబ్నార్మల్ స్లీపింగ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల ఎక్కువ ఇంపోజిషన్ అనమాట. నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, నెక్స్ట్ ఏమవుతుంది అంటే షుగర్ ఇన్సిడెన్స్ అనమాట. వీళ్ళలో షుగర్స్ లెవెల్స్ కంట్రోల్ చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది పీసీఓ పీపుల్లో. ఎందుకంటే వీళ్ళలో వెయిట్ గెయిన్ ఉంటుంది, ప్లస్ వెయిట్ లాస్ అవ్వడంలో కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది. ఇన్సులిన్ అన్న ఒక హార్మోన్ ఉంటుంది బాడీలో. ఈ ఇన్సులిన్ వల్లనే పెరిఫరల్గా బ్లడ్లో ఉన్న షుగర్ని మన మజిల్ కానీ, వేరే ఆర్గన్స్ కానీ యూటిలైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుందండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్ పీసీఓ కేసెస్. నౌ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ పీసీఓ అండ్ ఇన్ఫర్టిలిటీ, ఎందుకు ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అంటే, ఒక పీసీఓ వల్ల ఎందుకు ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుందంటే, నార్మల్గా సైకిల్, ప్రతి సైకిల్లో, ఈచ్ సైకిల్లో ఓవరీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏదో ఒక ఎగ్ డామినెంట్ ఫాలికల్ అంటే పెద్దగా అయ్యి 18 మిల్లీమీటర్స్ కంటే పెరిగి పెద్దగా అయ్యి రప్చర్ అయ్యి ఒక మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఇన్ కేసెస్ ఆఫ్ పీసీఓ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్న సమస్య వల్ల ఏ టైం బెస్ట్ టైం టు ట్రై ఫర్ ప్రెగ్నెన్సీ అన్నది పీపుల్ ఆర్ నాట్ ష్యూర్ అనమాట, కపుల్స్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఒక ఎగ్ పెరుగుతుందా లేదా అన్నది ఈ డౌట్ ఉంటుంది వీళ్ళలో. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ వ్యాలిడ్ డౌట్ అండి. ఎందుకంటే పీసీఓ అన్నది అనోవ్యులేటరీ స్టేట్ అనమాట. సో చాలా ఎగ్స్ ఉన్నాయి, మోర్ దెన్ 20 ఉన్నాయి ఇన్ ఈచ్ ఓవరీ. బట్ నాట్ ఈవెన్ 1 egg ఈస్ డెవలపింగ్ ఇన్ టు అ డామినెంట్ ఫాలికల్ ఎవ్రీ సైకిల్ అనమాట. సో నార్మల్గా ఒక ఎగ్ పెరిగితే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ వస్తుంది, లైనింగ్ పెరుగుతుంది యూట్రస్లో, అండ్ ఎగ్ విడుదలైన తర్వాత ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్లే ఆఫ్ దీస్ 2 హార్మోన్స్ విచ్ విల్ కాజ్ ద రెగ్యులర్ సైకిల్స్. పీసీఓ కేసెస్లో ఏంటి అంటే అన్నీ చిన్నగానే ఉంటాయి, ఏ ఒక్క ఎగ్ పెరగదు. సో లైనింగ్ అన్నది యూట్రస్లో పెరుగుతూనే ఉంది, కానీ ఎగ్ రిలీజ్ అయ్యి రావాల్సిన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మనకు రావట్లేదు. సో ఏమవుతుందంటే ఈ లైనింగ్ పెరిగి 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 ఆల్మోస్ట్ 1.5 months వరకు, 2 months వరకు పెరిగి ఇంకా అట్ అ పాయింట్ వేర్ యూట్రస్ బ్లడ్ సప్లై ఈజ్ అనేబుల్ టు హోల్డ్ అంత థిక్నెస్ ఆఫ్ ఎండోమెట్రియంని, ఇట్ విల్ గివ్ వే అనమాట. అప్పుడు నెక్రోసిస్ అయి లైనింగ్ ఫాల్ అయ్యి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ పేషెంట్స్లో వెయిట్ చేస్తే అరౌండ్ 1.5-2 monthsకి బ్లీడింగ్ అవుతుంది. సో ద గ్యారంటీ దట్ ఒక ఎగ్ ఉంది అన్నది మనకు తెలీదు. నా హౌ టు మేనేజ్ సచ్ కేసెస్?
విల్ స్టార్ట్ విత్ కన్జర్వేటివ్ అనమాట. అంటే లైఫ్ స్టైల్గా ఇష్యూస్ ఏంటి, కొంచెం డైట్ మాడిఫై చేద్దాం, ఎక్సర్సైజ్ని ఇన్కల్కేట్ చేసేటట్టు రొటీన్లో, ఇవన్నీ ఫస్ట్ ట్రై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సర్టెన్ ట్యాబ్లెట్స్, ఏమన్నా షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్ చేసుకొని కరెక్ట్ చేసుకొని అది ట్రై చేస్తాం. అండ్ కోర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్గా ఏంటి అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే స్వతహాగా బాడీలో ఒక ఎగ్ పెరగట్లేదు కాబట్టి విల్ స్టార్ట్ గివింగ్ సమ్ ట్యాబ్లెట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఈ ట్యాబ్లెట్స్లో కూడా మనకు ఒకవేళ ఎగ్ పెరగట్లేదు అనుకోండి, వీ స్టిల్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ గొనాడోట్రోపిన్స్, ఇంజెక్షన్స్ అంటాము. సో ఆ ఇంజెక్షన్ హార్మోన్స్ ద్వారా డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో వీ విల్ సీ అన్ చేంజ్. కొంతమందికి రెసిస్టెంట్ పీసీఓ అండి, ట్యాబ్లెట్స్ ట్రై చేస్తాము, గొనాడోట్రోపిన్స్ ట్రై చేస్తాం, ఇంజెక్షన్స్ ట్రై చేస్తాం, దే ఆర్ నాట్ హెల్పింగ్ అవుట్. ఒక సర్జరీ ఉంది, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాము, బట్ దిస్ ఈజ్ ఓన్లీ అ సెకండ్ లైన్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ లైన్ ఆప్షన్ అనమాట. సో ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఎందుకు చేస్తామంటే ఓవరీస్ పీసీఓలో చాలా బల్కీగా ఉంటాయి. సో లాప్రోస్కోపీ ద్వారా వెళ్ళి కాటరీతో వి డ్రిల్ సమ్ హోల్స్ ఇన్ ది ఓవరీ. సో ఆ బల్కీనెస్ ఆఫ్ ఓవరీని తగ్గిస్తాము అండ్ లోకల్ మేల్ ఆండ్రోజెనిక్ ఎన్వైర్న్మెంట్ అన్నది కొంచెం తగ్గుతుంది. దానివల్ల రెస్పాన్స్ ఇన్ ద నెక్స్ట్ సైకిల్ విల్ బీ బెటర్. And if all these are not working, still we have the ultimate option of IVF ICSI, where daily injections of gonadotropins istunam kabatti in most of the cases definitely respond ayi, they do achieve a pregnancy. So that is about PCO and thank you.